హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రో ట్రేడర్ క్రిష్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో మొత్తానికి ఒమిక్రాన్ వేవ్ అనేది ఆల్మోస్ట్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం తప్ప దానివల్ల ఎటువంటి భయాందోళనలు భయాందోళనలు ఏమీ లేవని చెప్పేసి ఏదో మళ్ళీ ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది లాస్ట్ 4 days నుంచి. బట్ వాట్ ఎవర్, కేసెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి, బట్ దాని ఎఫెక్ట్ ఎక్కువగా లేకపోవడం వల్ల అందరూ కామ్ అయిపోయారు. ఓకే, సో అది ఒక రీజన్ అని అనుకుంటున్నారే తప్ప ఎఫ్ఐఎస్ చేయాల్సిన డ్యామేజ్ మొత్తం క్లియర్ కట్గా చేసేసే వెళ్ళిపోయారు. ఓకే, సో దానికి మనం ఒక్కసారి కనుక చూస్తే డేటా, ఇవాళ ఒక్క డేటా చూద్దాం. ఓకే, సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి డేటా చూడండి. ఇవాళ 28. ఓకే, సో ట్యూస్డే, మనకి ఇంకొక 3 days ఉన్నాయి, వర్కింగ్ డేస్ అంతే, తర్వాత గాన్. ఓకే, మనం కొత్త న్యూ ఇయర్కి వెళ్ళిపోతాం. సో చూసారా మీరు, నిన్న యాక్చువల్లీ ఎఫ్ఐఎస్ కొంచెం సెల్ చేశారు. ఓకే, నిన్న లైట్గా బాగానే సెల్ చేశారు, ఎంత రఫ్గా నేను చూడలేదు కానీ 800 crores దాకా సెల్ చేసినట్టున్నారు. ఓకే, సో నేను యాజ్ ఇట్ ఈస్గా డిఎస్ బై చేస్తున్నారు. బట్ ఈవేళ చూసారా మీరు డేటా, ఎఫ్ఐఎస్ బై చేశారు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే, మార్కెట్ మొమెంటం తీసుకుంటున్నప్పుడు షార్ట్ సైడ్ అందరం లాంగ్ సైడ్ ఉంటాం. ఎందుకంటే ఈ న్యూస్ యాంకరింగ్ అలా జరుగుతుంది, అలాంటి ఎమోషన్స్ తీసుకుంటారు. ప్రొఫెషనల్స్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఎగ్జాక్ట్ డైరెక్షన్లో చేస్తారు. బట్ రీటైలర్స్ లేదా తక్కువ మనీ హోల్డ్ చేసేవాళ్ళు, సో తక్కువ మనీతో స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇంట్రాడే చేసేవాళ్ళు మట్టికి ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లోనే ట్రేడ్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి, ఎఫ్ఐఎస్ డైరెక్షన్ తీసుకుంటున్నారు. సో స్టార్ట్ అయిపోతుంది. 16,400ని హోల్డ్ చేయగలిగారు ఎవరు? డిఏఎస్ హోల్డ్ చేశారు. అక్కడి నుంచి మనం లిటరల్గా 17,200లో ఉన్నాం మనం ఇప్పుడు. ఓకే, అంటే రఫ్లీ ఎంత బౌన్స్ అయింది మార్కెట్? 800 points బౌన్స్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, 1,500 points బౌన్స్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఎఫ్ఐఎస్ టర్న్ అవుతున్నారు. వీళ్ళు కనుక ఇదే రకంగా ఎఫ్ఐఎస్ కనుక 200 నుంచి 500 కొన్నా కూడా చాలు మనకి. నెక్స్ట్ మంత్ మనకి మార్కెట్ ఎక్కడో ఉంటుంది. అంటే ఎక్కడో అంటే 18,500 నుంచి 20,000 వరకు ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఒక్కసారి కనుక నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి క్విక్గా ఒక 1 minute చూస్తే, ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్. సో నేను ఏం లేదు, పైన మూవింగ్ యావరేజెస్ ఈ సిపిఆర్ లెవెల్స్ ఉన్నాయి, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో జస్ట్ లైక్ దట్ ఇవి తీసేస్తాను. సో 200 మూవింగ్ యావరేజ్ ఒకటే ఉంచాను. ఓకే, సో మనం వీక్లీ చార్ట్ చూద్దాం డైరెక్ట్గా ఫ్రెండ్స్. ఓకే, నేను మీకు చెప్పాను కదా, ఏం చెప్పాను లాస్ట్ 4 days బ్యాక్ కూడా నేను చెప్పింది ఏంటి, వీడు లోవర్ హైస్ లోవర్ లోస్ ఫామ్ చేస్తున్నాడు. ఓకే, అక్కడ వరకు బాగుంది, మనకి పర్వాలే కదా, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, యాక్చువల్గా ఇంకా వాడు ఇంకా ఏదైతే మేజర్ కరెక్షన్ ఉందో అది ఇంకా రాలేదని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఆల్రెడీ 10% కరెక్షన్ అయిపోయింది కదా, 18,500 నుంచి మనకు 10% అంటే ఆల్మోస్ట్ సంథింగ్ అరౌండ్ 1850 కదా. సో 1850 చూసుకున్నా కూడా మనకి రఫ్లీ ఎన్ని పాయింట్స్ పడింది మనకి మార్కెట్, ఇక్కడ చూద్దాం ఒకసారి. నేను ఇలాగ డీటెయిల్డ్గా ఒక్కొక్క రోజు చెప్తాను ఫ్రెండ్స్. సో రోజు అయితే నేను చెప్పను, క్విక్గా ఒకటేస్తాను. సో ఇక్కడ కనుక మీరు చూస్తే డౌ థియరీలో మనకి ఏం చెప్పారో, ఎప్పుడైతే ప్రీవియస్ లో కానీ ప్రీవియస్ హై కానీ బ్రేక్ అయితే మనకి ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో స్టెప్ వైజ్ చూసుకుందాం. ఇక్కడ ఆ హై బ్రేక్ చేయలేదు కాబట్టి కదా ఇక్కడ కింద కొట్టేశారు, ఇక్కడి నుంచి ఇక్కడ కొట్టేశారు, అయిపోయింది. ఎవరు? ఆబ్వియస్గా ఎఫ్ఐఎస్, అదే ఇన్స్టిట్యూషన్స్ అనుకుందాం, వాళ్ళు ఎవరో ఒకళ్ళు, డిఏఎస్ అయితే డిఏఎస్, ఎఫ్ఐఎస్ అయితే ఎఫ్ఐఎస్, మనకు అనవసరం అది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు సెల్లింగ్ అనేది, ఇదిగోండి ఫస్ట్ టర్న్ అరౌండ్ ఇక్కడ తీసుకున్నారు మార్కెట్ని. అక్కడి నుంచి మనం చూస్తే 18,575 నుంచి 16,000 రఫ్లీ పోనొక మనము 2,000 points అనుకుందాం, 2,100 points అహంగా. అంటే ఏంటి, 11%, 11.5% దాకా మనకి మార్కెట్ని కిందకి తీసుకొచ్చారు, అవునా? ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది. ఎక్కడ దాకా తీసుకొచ్చారు? డైలీ టైం ఫ్రేమ్ మీద 200 మూవింగ్ యావరేజ్ని ఆల్మోస్ట్ లైక్ టచింగ్ డిస్టెన్స్లో మనకి అయ్యి ఒక బౌన్స్ అయింది. ఎక్కడి వరకు అయింది?
మళ్ళీ రీసెంట్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ జోను ఆ హై వరకు కాకుండా అందుట్లో 50% వరకు వెళ్ళాడు. ఇక్కడ అసలది ఇష్యూ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రేపు లేకపోతే ఈ వీక్లో ఇక్కడ గనక ఇదిగోండి నేను గీస్తున్నాను చూసారు, డ్రా చేశాను, ఇదిగోండి ఇక్కడ గనక సెల్లింగ్ స్టార్ట్ అయిందా, మళ్ళీ ఏంటి డౌ థియరీ మనకి ఇంకా వర్క్ అవుతుంది. ఎటు సైడు బేరిష్ సైడ్, అంటే డౌన్వర్డ్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్టే. అంటిల్ అండ్ అన్లెస్ మనకి 17,500 పైన మార్కెట్ క్లోజ్ అయితే తప్ప మనము లాంగ్స్ తీసుకోకూడదు. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ మనం చూస్తే 16,430 నుంచి ఆల్మోస్ట్ 17,270, అంటే రఫ్లీ 850 పాయింట్స్ మనకి మార్కెట్ బౌన్స్ అయింది. ఆ బౌన్స్ ఎందుకయింది టెక్నికల్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఎక్కడికెక్కడ స్టెప్స్లో ఫామ్ అవుతున్నాడు కదా వాడు. సో అంటే ఒక పక్కన సెల్లింగ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక్కొక్కసారి మార్కెట్ని బుక్ చేసుకుంటున్నారు. అంటే ఒక ఛానల్లో మనకి ఇక్కడ మార్కెట్ అనేది ట్రెండ్ అవుతుంది. అవును కదా, క్లియర్ కట్గా అది మనకి ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుంది. సో బాగుంది, అంతా బాగుంది, ఫైన్. ఇప్పుడు మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం. మనం డ్రా చేసుకున్నంత మాత్రాన అది ఎగ్జాక్ట్గా అక్కడ రెసిస్టెన్స్ ఉందా అంటే నాకు తెలియదు. అది రేపొద్దున్న క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి కూడా నాకు డౌటే. ఎందుకు, ఇక్కడ మీకు ఇంకొక లాజిక్ చెప్తాను. ఓకే, మీరు ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి రీసెంట్ హై లోకి మనము ఒక ఫిబొనాచి డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. డ్రా చేసుకుంటే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఫిబొనాచి నేను డ్రా చేశాను కదా. సో ఇక్కడ నుంచి ఈ స్వింగ్ హై నుంచి స్వింగ్ లోకి డ్రా చేశాను. సో ఎక్కడి వరకు మళ్ళీ మార్కెట్ మనకి బౌన్స్ అయింది, ఇదంతా తీసేద్దాం. ఎక్కడి వరకు మనకి మార్కెట్ బౌన్స్ అవ్వడం జరిగింది, ఈ గ్రీన్ క్యాండిల్ ఎక్కడుంది మనకి ఆల్మోస్ట్ లైక్ 38.2% పైకే వెళ్ళింది కొంచెం. అంటే మనకి ఆల్మోస్ట్ 70%, 75% దాకా టచింగ్ డిస్టెన్స్లో ఉన్నాడు. ఇంకా ఆల్మోస్ట్ 70% అయితే మనకి కంప్లీట్ చేసేయబోతున్నాడు. నెక్స్ట్ అందు గురించే ఇప్పుడు మనం ఏ టైం ఫ్రేమ్లో ఉన్నాం, డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. సో రేపు ఎల్లుండ అలాగే ఈ వీక్ మొత్తం కూడా యాక్చువల్గా తీసుకుంటే మనం రేపు కూడా మాట్లాడుకుంటాం కాబట్టి రేపు ఎల్లుండిలో గనక మనకి మంచి మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్స్ పడితే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ డౌన్వర్డ్ ట్రెండ్ని, ఈ ప్యాటర్న్, ఈ ఛానల్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ అయితే మనం కొత్త ట్రెండ్ మనము కంటిన్యూ చేస్తాం. అవును కదా, ఎలాగా ఇక్కడ నేను మళ్ళీ మీకు ఒకసారి ఇక్కడ ఈ ఛానల్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఛానల్. ఓకే, ఇది బ్రేక్ అయింది, తర్వాత ఏమైంది మళ్ళీ అయ్యింది కదా, మళ్ళీ బ్రేక్ అయింది. సో అంటే ఇక్కడ ఈ లాంగర్ టర్మ్, అంటే వెరీ లాంగ్ టర్మ్లో మనకి బుల్లిష్నెస్ కనపడుతుంది, బట్ వెరీ షార్ట్ టర్మ్లో మనకి ఇక్కడ బేరిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. సో నెక్స్ట్ 3 days మనకి గనక బుల్లిష్ మొమెంటం కంటిన్యూ అయ్యి 17,500 అనేది ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. దీనిపైన గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఈ పార్ట్ పైనే మనకి క్లోజ్ అయితేనే మనకి డౌ థియరీ ఫెయిల్ అయినట్టు, లేదు అంటే అవ్వలేదు. ఓకే, క్లారిటీ ఇచ్చాను కదా. సో రేపు మనకి ట్రెండింగ్, రేపు మార్నింగ్ మనకి యాక్చువల్గా అయితే ఈ ఛానల్ ప్రకారం ఫాలో అయితే మనకి రేపు ఫర్ సమ్ రీజన్ మార్కెట్ని కిందకి కొడతారు. అవును కదా, సో గ్యారంటీ కొడతారు. అంటే 17,000 బిలోకి రేపు రావచ్చు మార్కెట్ మనకి, నాకు తెలియదు, బట్ నేను అనుకుంటున్నా ఈ ఛానల్ కనుక మనకి రెస్పెక్ట్ చేస్తే, రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తే. లేదు ఈ ఛానల్ కనుక బ్రేక్ చేస్తే వెల్ అండ్ గుడ్, మనకు కావాల్సింది అదే. అయితే మనము ఆబ్వియస్గా లాంగ్స్లోకి వెళ్తాం. మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 17,550, 600 వరకు నేను ఈజీగా టార్గెట్ చేస్తాను రేపు. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ రేపు 17,100 బిలో, 17,050 బిలో కనుక ట్రేడ్ అయితే వీ కెన్ గో ఫర్ షార్ట్స్, బట్ బేస్డ్ అపాన్ రేపు క్లోజింగ్ బేసిస్ మీదే. రేపు ఇంపార్టెంట్ క్లోజింగ్ ఉంటుంది. ఓకే, సో చూద్దాం ఫ్రెండ్స్. ఇది నాకు నిఫ్టీ మీద రేపటి కోసమే కాదు, ఈ నెక్స్ట్ 3 days వ్యూ నాది ఇదే. ఓకే, సో బ్రేక్ చేస్తే పైకి మట్టికి నెక్స్ట్ టార్గెట్ 17,550 to 600, కిందకి బ్రేక్ చేస్తే మనం ఇదిగోండి ఇలాంటిది ఒక డౌన్వర్డ్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆబ్వియస్గా చేస్తాం, అంతే, ఇంకా వేరే ఇంకేది మనం పెట్టుకోకర్లా.
ఓకే ఫ్రెండ్స్, సో ఇది నా వ్యూ వచ్చేసి నిఫ్టీ మీద. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇదిగోండి, వీక్లీ టైం ఫ్రేమ్ మీద చూస్తే వీడు కొంచెం చూసారా మీకు, రెండు కూడా మనకి లక్కీగా ఒకలా మూవ్ అవ్వట్లా. ఇక్కడ కరెక్షన్ కొంచెం మేజర్గా జరిగింది, ఇది ఒక ఛానల్లో వెళ్ళాడు, మళ్ళీ సేమ్ చూసారా మీరు, ఇలాంటి కరెక్షనే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చింది, సేమ్ ఎగ్జాక్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టోటల్గా మన బ్యాంకింగ్ సెక్టర్ ఎలాగా ఉంది అని ఒక క్వశ్చన్ మార్క్ కనుక మనం అడిగితే నేనైతే ఏం చెప్తానంటే టూ మెనీ లోన్స్ అనేవి మనకి మార్కెట్లో నడుస్తున్నాయి యాక్చువల్గా. ఓకే, కన్జ్యూమర్స్కి టూ మెనీ లోన్స్, ఇట్ మైట్ బి ఆటో లోన్స్, ఇట్ మైట్ బి ఇండస్ట్రియల్ లోన్స్, ఏ లోన్ అన్నా సరే, ఒక పర్సనల్ లోన్, హౌసింగ్ లోన్, చాలా లోన్స్ మనకి క్రెడిట్ స్కోర్ బేసిస్ మీద కానీ లేకపోతే పర్సనల్ సెక్యూరిటీ మీద కానీ వాట్ నాట్ టూ మెనీ లోన్స్ అనేవి మనకి జనరేట్ చేశారు ఈ మధ్యకాలంలో, లాస్ట్ 1.5 ఇయర్లో. సో ఈ రిటర్న్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ పేమెంట్స్ కనుక మనకి డేటా మనకి రానివ్వరు, అది సడన్గా వస్తుంది ఆ డేటా. సో ఎందుకంటే ఆబ్వియస్గా అంతే కదా, మనకి క్లియర్ కట్గా ఒక బ్యాంక్ ఎప్పుడు కూడా నాకు నేను దాన్ని ఏమంటారు, కలెక్షన్, ఓకే, లోన్ కలెక్షన్ అనేది ఏదైతే ఉంటుందో ఒక డిపార్ట్మెంట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది ఇంటర్నల్గా. సో ఒక బ్యాంక్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాడో లేదో అనేది క్లియర్ కట్గా వాళ్ళు ఇచ్చిన లోన్, రిటర్న్ లోన్స్, వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్స్ కానీ అన్నిటి మీద బేస్ చేసుకునే వాళ్ళకి ఆర్బీఐ అనేది వాళ్ళకి అలొకేట్ చేస్తారు. ఓకే, సో ఎంతవరకు, ఎంత పర్సంటేజ్ వరకు వాళ్ళు లోన్ ఇవ్వగలరు అనేది ఎవరికి, కన్జ్యూమర్స్కి, అంటే మనలాంటి వాళ్ళకి, కస్టమర్స్కి. సో ఇన్ ఫ్యూచర్ వీళ్ళకి ఎవరికన్నా కూడా మనకి సరిగ్గా కలెక్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఆ బ్యాంక్ మీద స్క్రూటినీ జరుగుతుంది. సో స్క్రూటినీ జరిగినప్పుడు ఆ బోర్డ్ కానీ ఆ మేనేజ్మెంట్ కానీ ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారో ఆ ఇంపాక్ట్ అనేది ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్ మీదే పడుతుంది. సో పడినప్పుడు మనకి ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చిందంటే బ్యాంక్ నిఫ్టీ ఆటోమేటిక్గా పడుతుంది. అందు గురించి మనం ఇదిగోండి ఈ రీసెంట్ ఇది నాకు ఎందుకో ఈ ఏరియా మొత్తం చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద నేనైతే ఫీల్ అవుతున్నాను. ఓకే, పర్సనల్గా. సో ఈ స్ట్రాంగ్ సపోర్ట్ని అయితే మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకసారి టెస్ట్ చేస్తారు. ఓకే, దట్ విల్ హ్యాపెన్. ఓకే, అది ఖచ్చితంగా జరుగుతుంది. బట్ మనము ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకున్నప్పుడు నేను మీకు చెప్పాను కదా, అట్లీస్ట్ 2 or 3 మనకి సపోర్ట్స్ కానీ రెసిస్టెన్స్ కానీ టచ్ అయితే మనము దాన్ని ఒక ట్రెండ్ లైన్ కింద డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో మరీ ఎగ్జాక్ట్గా కాకపోయినా మనకి అట్లీస్ట్ 2 to 3 స్టాప్స్ టచ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ కొంచెం బాగానే టచ్ అయింది కాబట్టి నేను దీన్ని ట్రెండ్ లైన్ కింద కన్సిడర్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఓకే, దట్స్ ఫైన్. బట్ ఇక్కడ అసలు పాయింట్ నేను ఎందుకు డ్రా చేశానంటే ఇక్కడ గనక ఇది మిస్ అయితే ఫ్రెండ్స్, ఓకే, ఇది మిస్ అయితే ఇప్పుడు ఈ ఏరియాలో ఇక్కడే ఎందుకు ఆగింది అని మీలో ఎవరికొకరు డౌట్ రావచ్చు. ఎందుకు ఆగిందంటే ఇదిగోండి, నేను ఇక్కడ ట్రెండ్ లైన్స్ ఇక్కడ డ్రా చేశాను కదా, ఈ సపోర్ట్లు ఈ డయాగ్నల్గా నేను డ్రా చేసినప్పుడు, ఈ యాంగిల్లో డ్రా చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ పాయింట్, ఇనీషియల్ పాయింట్ నుంచి డ్రా చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇదే ప్లేస్లో వచ్చి ఆగింది. చూసారా మీరు ఈ ప్రైస్, ఇదిగోండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడే ఆగింది. మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి ఇదంతా ట్రావెల్ చేశాడు. ఈ ప్రైస్ మూమెంటం ఇక్కడ జరిగింది. బట్ మళ్ళీ చూడండి, కొన్ని నెలల తర్వాత, ఆల్మోస్ట్ లైక్ 6-7 months తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఆగాడు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్. సో వెరీ స్ట్రేంజ్ కదా. సో కానీ ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, నాకు కూడా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సపోర్ట్ని ఇట్స్ ఎ వ్యాలిడ్ సపోర్ట్, ఇట్స్ ఎ సెక్యూర్డ్ సపోర్టా కాదా, ఈ సపోర్ట్ ఆగుతుందా లేదా అనేదే నా క్వశ్చన్. జాన్లో ఎఫ్ఐఎస్ కనుక ఏమాత్రం బ్యాడ్ న్యూస్ మన బ్యాంకింగ్ సెక్టర్స్ గురించి కానీ, ఏదో ఒక బ్యాంక్ గురించి కానీ, ఏదో ఒక రీజన్ మీద, లేకపోతే బడ్జెట్ వస్తుంది మనకు ఫెబ్లో, సో ఏదో ఒక బేసిస్ మీద కనుక అనుకుంటే 30,000 అనేది వాళ్ళ కేక్ వాక్, అంటే ఒక లిటరల్గా ఒక 5,000 points మార్కెట్ ఈ పాయింట్ వరకు పట్టడానికి ఈజీగా స్కోప్ ఉంది. ఓకే, సో అది కూడా కనుక బ్రేక్ అయితే ఫ్రెండ్స్, సో అది కూడా బ్రేక్ అయితే వాళ్ళకి దొరికి నెక్స్ట్ స్టాప్ ఇదిగోండి ఇదే. ఓకే, ఈ ఏరియానే నెక్స్ట్ స్టాప్ నేను అనుకుంటున్నాను. అంటే లిటరల్గా 27,000 వరకు కూడా ఒక సడన్ క్రాష్ అనేది తీసుకురాగలుగుతారు ఎఫ్ఐఎస్ మార్కెట్లో.
బ్యాంకింగ్ సెక్టర్లో నేను చెప్పేది. సో ఈ రెండు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చాలాసేపు యాక్చువల్గా పర్సనల్గా నేను ఓన్ అనాలిసిస్ చేసుకునే చెప్తున్నాను. సో రీజన్స్ చెప్పాను కదా ఇందాక. సో చాలా మట్టుకు లోన్లు బయటకు వెళ్ళినవి, ఆ లోన్ కలెక్షన్ ప్రాపర్గా నడిస్తే మనకి ఇక్కడి నుంచి స్ట్రాంగ్ బౌన్స్, ఇదిగోండి నేను ఇలాగ ఇక్కడ డ్రా చేయలేకపోతున్నాను కానీ ఈ ఏరియాలో ఇదిగో ఇలా వెళ్ళిపోతుంది మళ్ళీ, లేదా ఇలా ట్రావెల్ చేసి ఇలా స్లోగా వాడు నీట్గా ఏ 44,000కో 45,000కో లేదా 50,000 కూడా మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి ఎంతవరకు 30 నుంచి 42కి ఎలా వెళ్ళాడో అట్ ద సేమ్ టైం ఈ సపోర్ట్ నుంచి ఇప్పుడు ఇది బ్రేక్ అవ్వకపోతే లేదా కిందకు ఒక 2,000 పాయింట్లు కిందకు వచ్చినా కూడా సో లిటరల్గా మనకి 34,000 నుంచి మనకి 48,000 దాకా, అంటే 48,000 దాకా నాకు క్లియర్గా కనబడుతుంది మార్కెట్ ఈ ఏరియా వరకు. ఓకే ఫ్రెండ్స్, అది కూడా మనం డ్రా చేయొచ్చు. ఇదిగోండి ఈ ట్రెండ్ లైన్ ఏదో ఒకటి తీసుకుని మనం ఇక్కడ నుంచి సంథింగ్ లైక్ మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం అన్నమాట, అంటే రావచ్చు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, సో నేను జస్ట్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇక్కడ సరిగ్గా ప్రాపర్గా టచ్ అవ్వలేదు, సో టచ్ చేసేటట్టు డ్రా చేసుకుంటే మనకు ఇంకొంచెం కిందకు వస్తుంది లైన్ అంతే. సో పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. సో ఇక్కడ నుంచి మనకు ట్రావెల్ చేసినా కూడా మనకి ప్రైస్ అనేది ఆల్మోస్ట్ లైక్ ఈ ఏరియాకి 44,000 దాకా రావడానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ అయితే మట్టుకి నేనైతే ఇప్పుడు ఈ లెవెల్స్ని కనుక రెస్పెక్ట్ చేస్తే, ఓకే మళ్ళీ చెప్తున్నా, ఈ లెవెల్స్ కనుక మనకి రెస్పెక్ట్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఐ వుడ్ కాల్ ఫర్, ఓకే నేను 44,000 కాల్ చేస్తా గ్యారంటీగా, నో డౌట్. ఎందుకంటే ఖచ్చితంగా అన్ని బ్యాంక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నట్టు, అలాగే కస్టమర్స్ దగ్గర ఎవరైతే బ్యాంకింగ్ కస్టమర్స్ ఉంటారో అంటే మనలాంటి వాళ్ళం, మనం రీపేమెంట్ అనేది ప్రాపర్గా ఇన్ టైం డ్యూ డేట్ లోపల పే చేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం తీసుకున్న ప్రతి ఇండస్ట్రియలిస్ట్ కానీ ఏదో ఒక రీజన్ మీద ఫ్యాక్టరీస్ రన్ చేయడానికి చిన్న స్మాల్ అండ్ మీడియం బేస్డ్ ఎంటర్ప్రైజెస్ కానీ అందరూ కూడా, సో మోస్ట్ ఆఫ్ ద టైం అంటే 90% పీపుల్ కానీ 80% కస్టమర్స్ సరిగ్గా పే చేస్తే చాలు, బ్యాంక్స్ చాలా బాగా రన్ చేస్తాయి. సో అలా చెయ్యకపోతే మట్టుకు ఆ ఎఫెక్ట్ మనకి క్లియర్ కట్గా ఇక్కడ పడుతుంది. నేను ఇందాక చెప్పినట్టు మనము 30,300కి నెక్స్ట్ స్టాప్ 27,000కి మనకి కరెక్ట్ అవ్వడానికి పెద్ద టైం కూడా పట్టదు. ఓకే, మనం జాన్లోనే చూడొచ్చు. ఓకే, సో అందు గురించి ఈ లెవెల్ మనము కొంచెం రెస్పెక్ట్ చేద్దాము. సో ఇంట్రాడే పర్స్పెక్టివ్లో రేపటి వరకు అయితే ఫ్రెండ్స్ నేనైతే వాల్యూమ్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీకు ఈ 5 minutes టైం ఫ్రేమ్ చూపిస్తాను, మీకు దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది ఎలా ఉందనేది. మీరు చూడండి ఇప్పుడు ఏ రేంజ్లో ఉందో ఒకసారి ఇంట్రాడే. నేను యాక్చువల్గా అయితే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయట్లేదు. సో ఇదిగోండి ఫ్రెండ్స్, సో ఈ రేంజ్లో మనకి మార్కెట్ అనేది 35,080 నుంచి 300 మూవ్ అయింది యాక్చువల్గా. సో అంటే ఇవాళ యాక్చువల్గా రేంజ్ బౌండ్లో ఉంది. సో ఖచ్చితంగా మనం దొరికేయడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. సో రేపు ఈ ఛానల్ని కనుక మీకు మనకు మార్కెట్ పైన బ్రేక్ అయితే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ టార్గెట్ మీరైతే ఇదిగోండి ఈ క్లోజింగ్ వరకు ఖచ్చితంగా టార్గెట్ చేయొచ్చు. అంటే 35,700కి రేపు మనం టార్గెట్ చేసుకోవచ్చు ఏమాత్రం బ్రేక్ అయినా. ఫస్ట్ టార్గెట్ అయితే ఇదిగోండి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ పర్టికులర్ పాయింట్ మనకి ఇంట్రాడే వరకు 35,500 ఫస్ట్ టార్గెట్, 35,700 సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సో డౌన్ సైడ్ వచ్చేసేటప్పటికి మనకి ఇవాళ ఇంట్రాడే లోయే మనకి రేపు ఫస్ట్ సపోర్ట్. సో 35,080 కనుక బ్రేక్ అయితే మనకి కింద ఇంకొక సపోర్ట్ ఉంది, అదే 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్. సో అది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అంటే బట్ అది యాక్చువల్గా 35,000 జస్ట్ లైక్ 50-60 పాయింట్స్ కాబట్టి నాకు తెలిసిన అది ప్రాపర్ ట్రేడ్ సెటప్ కాదు. సో నేనైతే షార్ట్ చేయను, ఆబ్వియస్గా షార్ట్ చేయను. ఎందుకంటే అది బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ టార్గెట్ యాక్చువల్గా ప్రాపర్ టార్గెట్ ఉంది. ఎందుకంటే 34,800 వరకు మనకి అంటే ఆల్మోస్ట్ లైక్ 200 పాయింట్స్ మనకి కిందకి మూమెంటం క్లియర్గా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి నేను చెప్పేది ఇది ఈ ఏరియా. బట్ ఈ జోన్ అయితే నో ట్రేడ్ జోను. సో ఇక్కడైతే ట్రేడ్ చేయొద్దు. ఇది నా వ్యూ ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ మీద. అండ్ ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే మార్కెట్ అయితే సో ప్రజెంట్ సైడ్ వేస్ నుంచి బుల్లిష్లోనే మనకి ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ మనకి వాళ్ళు హాలిడేలో ఉన్నారు కాబట్టి మనం అనుకున్నట్టే లాస్ట్ వీక్ 24th వెళ్ళిపోయారు. అండ్ ఫస్ట్ వీక్ వరకు వాళ్ళు ఎవరు కూడా రారు. సో 24th వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ మనకి ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే, సో 3rd మనకి మనకి 3rd వచ్చి మండే వచ్చింది.
సో థర్డ్న అయితే నేను వస్తారని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఈ వీక్ మొత్తం హాలిడే ఉంటుంది వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్. సో మనకి ఇది ఫస్ట్ వీక్ అంతా అయిపోయిన తర్వాత 9th క్లోజ్ చేసుకుని 10th దిగుతారు. సో Jan 10th మళ్ళీ మనకి వాలటాలిటీ అనేది మార్కెట్లో కనపడుతుంది. అప్పుడు దాకా ఇంట్రాడే ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో వాలటాలిటీ మట్టికి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, వాల్యూమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.